Yo guys, good morning. Beautiful sunrise, my resort, my room, and we are all ready. Like every day, day 3 from Chitrakoot to Raipur. Almost 300 kilometers, I guess. Yeah, 300 kilometers plus. We're gonna ride, baby. Yes, that's it for now. So, point is, this is such a beautiful resort, but we don't have signal here. For last 24 hours, almost like 24 hours, I'm having no signal in my phone. And luckily, Akil got Jio and he is having some signal, and we are managing with that. Yeah, so it's almost 6 a.m. in the morning, and we are all ready with our bikes and packing our gadgets. We will ride now. We will start now. That's it for now. We are starting. Time is 5:30. Akil, say hi. ఏ హాయ్ ఎక్కడ చెప్పాలరా? Good morning, guys. Okay, I'll try to put maximum effort to minimize the morning sounds we do. But still, ఇంత వెయిట్ ఉన్న బైక్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ముందు పుష్ చేస్తున్నప్పుడు, దే ఆర్ ఇన్నెవిటబుల్. ఎనీవే, చాలా త్వరగా లేచాం. 4 o'clock లేచి 5 o'clock అంతా స్టార్ట్ అయిపోదామని చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాం. కానీ లగేజ్ ప్యాకింగ్ కూడా ఈరోజు కొంచెం త్వరగానే అయిపోయింది. కానీ ఇక్కడ పేమెంట్ కోసం కొంచెం లేట్ అయింది, అండ్ చిన్న చిన్న విషయాలు కూడా లేట్ అయిపోయేసరికి ఎగ్జాక్ట్లీ 6 o'clockకి మనం స్టార్ట్ అవుతున్నాం ఈరోజు. టుడేస్ డెస్టినేషన్ ఈజ్ రాయ్పూర్, అరౌండ్ 280 kilometers ఫ్రమ్ హియర్. కానీ ఇట్ విల్ టేక్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ టైమ్ యాజ్ వీ టుక్ ఎస్టర్డే. సో hopefully we'll find some good places to stop and have our breaks. అక్కడ ఒక హోటల్ అయితే చూసాం, దాన్ని ఇంకా బుక్ చేయలేదు. నిన్న దీనికి బుక్ చేసుకొని ముందే ఆన్లైన్లో బుక్ చేసేసి ఇక్కడికి వచ్చాక ఏసీ లేక కొంచెం బాగానే ఇబ్బంది పడ్డాం. సో అందుకని ఈసారి బుక్ చేయట్లేదు, వెళ్ళి కనుక్కొని అన్నీ ప్రాపర్గా ఉన్నాయంటేనే రూమ్ తీసుకుందాం అనుకుంటాం. బై ద వే, దిస్ ఈజ్ ఇంద్రావతి రివర్. ఈ వాటరే మనం నిన్న చూసిన ఫాల్స్ దగ్గర వచ్చే వాటర్. ఐ మీన్ ఈ వాటరే ఫాల్స్ దాకా, కొండ ఇంటి దాకా వెళ్ళి కింద పడేది. సన్ రైజ్ టైంలో బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, అసలు అమేజింగ్. సో యా, క్లైమేట్ కంపారిటివ్లీ ఇక్కడ చాలా కూల్గానే ఉంది కంపేర్ టు భద్రాచలం అండ్ విజయవాడ. ఏమంటావు సాగర్? సో ఎప్పుడు పొద్దున ఎర్లీ మార్నింగ్ బైక్ స్టార్ట్ చేసినా కూడా గాలి మాత్రం వేడిగా అలా ముఖం మీద వచ్చి కొట్టేది. కానీ ఈరోజు మేము ఒక లగేజ్ ప్యాక్ చేసినప్పుడు కూడా అంత చెమటలు అయితే పట్టలేదు. సో హోప్ఫుల్లీ అవర్ రైడ్ విల్ ఆల్సో బీ యాజ్ కూల్ యాజ్ ద బ్రీజ్ రైట్ నౌ. We'll catch up somewhere in the middle when we have some place to chit chat or have a break for buttermilk or coconut water. నిన్నైతే మొత్తం అంతా అడవి రూట్లో వచ్చాం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రోలైట్స్ ఆల్సో. లైక్ కొబ్బరి బొండం కాదు కదా, అసలు ఏం దొరకలేదు మనకి. ఇంకా అన్అఫిషియల్ టోల్ గేట్లో ఎదురయ్యాయి చాలా వరకు. సో హోప్ఫుల్లీ వీల్ హ్యావ్ సమ్ గుడ్ సిటీస్ ఇన్ బిట్వీన్ టు హ్యావ్ దిస్ ఫ్యూయల్ బ్రేక్స్ ఫర్ అవర్ బాడీ. ఓకే, టాటా, సీ యూ, బై బై. ఎండింగ్ విత్ అ బ్యూటిఫుల్ సన్ రైజ్. గైస్, మనం రైడ్ స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయింది. ఈలోపే ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పటి వరకు ఒక చిన్న విలేజ్ ఏరియాలోంచి వచ్చాము, అంత బాగానే ఉంది. కానీ ఒక్కసారి వ్యూ చూడండి, అసలు బ్యూటిఫుల్ వ్యూ అసలు. పుష్ప ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మనకాడే దొరికిద్ది. ఇదంతా మనదే. ఇదివరకు నిన్ను చూస్తుంటే ఏ పుష్ప 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 ఏ పుష్ప. బ్యూటిఫుల్ ట్రీస్ చూడండి. చల్లగా ఉండదు. రైడ్లో ఫస్ట్ టైం అసలు చలి పుట్టింది.
బికాస్ ఆఫ్ దోస్ లాంగ్ అండ్ టాల్ ట్రీస్. చాలా చల్లగా ఉంది ఆ లొకేషన్ మాత్రం. చలి పెట్టింది యాక్చువల్గా. ఇంత హాట్ సమ్మర్లో ఎన్ని నెలల్లో ఫస్ట్ టైం చలి పెట్టింది. ఓకే, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది ఆ రూట్, బట్ షుడ్ నాట్ బి టూ గ్రీడీ. హ్యాడ్ అ బ్యూటిఫుల్ సీనరీ. నేను అక్కడ హోటల్ ఓనర్తో మాట్లాడాం. అది యాక్చువల్లీ గవర్నమెంట్ హోటల్ అంట. అక్కడ వాళ్ళందరూ ఎంప్లాయీస్, సో వాళ్ళ సొంత హోటల్ కాదు అది. ఛత్తీస్గఢ్ టూరిజం వాళ్ళ హోటల్ అది. రాయ్పూర్కి వెళ్ళే రూట్ బాగుంటుందని చెప్పాడు. ఫస్ట్ 3/4 పార్ట్ వరకు ఇలాంటి లైక్ డబుల్ లైనే, కానీ రోడ్స్ బాగుంటాయని చెప్పాడు. లాస్ట్ 1/4 వరకు మనకు ఒక 4 లేన్ రోడ్ వస్తుందని ఆయన చెప్పాడు. చూడాలి మరి వస్తుందో లేదో. ఉప్స్. ఓకే, మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్న సిటీ వచ్చేసి రాయ్పూర్. చాలా ఎక్కువ ప్యాడీ పండిస్తారంట అక్కడ. ఇంకా చాలా స్టీల్ అండ్ అల్యూమినియం మిల్స్ ఉంటాయంట సార్ అక్కడ. 600+ స్టీల్ మిల్స్ ఉన్నాయంట. ఐటీ పరంగా డెవలప్డ్ కాదు, కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ పరంగా చాలా హై డెవలప్డ్ అంట. అచ్చా. విలాయ్ నుంచి 80 కిలోమీటర్స్ అనుకుంటా కదా. ఓకే. సో రాయ్పూర్లో మాకు చూడ్డానికైతే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అంత పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్ అయితే ఏం కనిపించలేదు. మన ట్యాంక్ బండ్ లాంటిది, అక్కడ కూడా ఒక చిన్న వాటర్ పాండ్ మధ్యలో గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఏదో ఉన్నట్టుంది. నాకు అదొకటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్లా కనపడింది. బట్ మనం అక్కడ రాయ్పూర్లో 2 nights స్టే చేయబోతున్నాం, ఎందుకంటే మనం 3 days కంటిన్యూస్గా రైడ్ చేసాం. సో ఒక డే మనకు ఖచ్చితంగా రెస్ట్ కావాలి. సో ఈరోజు నైట్ అక్కడే ఉంటాం, రేపు నైట్ అక్కడే ఉంటాం. వీడియో ఎడిటింగ్ కానీ, ఏదన్నా బైక్ రిపేర్స్ ఏమన్నా అవసరం ఉంటే చేయించుకోవడం కానీ, ఇంకేమన్నా కొనుక్కోవాలన్నా అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో దట్స్ ఇట్. ఇలాంటి మంచి బ్రీడ్ డాగ్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పెంచడం స్టార్ట్ చేస్తారు. అవి ఇక్కడ క్లైమేట్కి సూటబుల్ కాదు వాటికి. సో మన ఇండియన్ నేటివ్ డాగ్స్ ఎన్నో డాగ్స్ ఉంటాయి, కానీ అవన్నీ వద్దని ఫారిన్ బ్రీడ్సే ముద్దని వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి చాలా ఇల్లీగల్గా బ్రీడింగ్ చేయించి టార్చర్ చేస్తారనమాట ఒక రకంగా. సో ఇఫ్ ఆల్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు అడాప్ట్ ఎ డాగ్, ఐ సజెస్ట్ యు టు గో ఫర్ అన్ ఇండీ డాగ్. చాలా కంపాటబుల్, వెరీ లెస్ మెయింటెనెన్స్, మోర్ లవింగ్. అండ్ ఒకసారి మీరు డాగ్ని అడాప్ట్ చేసుకుందాం అంటే అది మీకు లైఫ్ టైం కమిట్మెంట్. సో యా, నాకు తెలిసి జనరల్గా ఫారిన్ రోడ్స్లో ఇలా రోడ్ ఎంటర్ అవుతున్నప్పుడు అది ఏ వేలో అయితే ఉందో అటుపక్క ఒకటే చూస్తే సరిపోతుంది. కానీ ఇండియాలో మాత్రం అటుపక్క చూడాలి, ఇటుపక్క చూడాలి, ఎందుకంటే మనలోకి రూట్ లేను, సంబంధం లేదు. స్నేక్ బైట్స్కి రెడీగా ఉంటారు ఇవ్వడానికి. ఛత్తీస్గఢ్లో మార్నింగ్ అంత ఎండ ఉన్నా సరే లిటరల్లీ చలి వస్తుంది మాకు. అసలు ఆ రోడ్డు చూడండి, రోడ్డు. Chhattisgarh is a state where almost 70 to 80% of the land part is forest అంట. ఐ డోంట్ నో దట్, రీసెంట్గా తెలుసుకున్నాను. నిజంగా చలి పడుతుంది, అంత మంచి రోడ్స్ ఉన్నాయి ప్రతి చోట. రోడ్స్ అయితే మొత్తం బ్యూటిఫుల్ గానే ఉన్నాయి, ఇలాగే కర్వీగా మంచి హైవే లాగా. చాలా పీస్ఫుల్ గా ఉంది రైడ్ చేయడానికి. మనం చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది రైడ్ చేయడానికి. సడన్ గా ఏమైందో తెలీదు,
మంచి నేషనల్ హైవే లీనియర్ ఫారెస్ట్ రోడ్లో నుంచి ఒక 10 హెయిర్ పిన్లు దాటుంటాం ఇప్పటికి. సో సడన్గా ఘాట్లోకి వచ్చేసాం. ఘాట్ అంటే అలాంటి ఘాట్ కూడా కాదు, ఇంకా కంప్లీట్ హెయిర్ పిన్ మీద హెయిర్ పిన్, హెయిర్ పిన్ మీద హెయిర్ పిన్, ఆల్ హెయిర్ పిన్ ఘాట్. ఇది బాగుంది. ఇప్పటి వరకు రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ ఈ ఘాట్లో మాత్రం చాలా పాట్ హోల్స్ ఉన్నాయి అసలు. పైగా చాలా ఎక్కువ లారీస్ వస్తున్నాయి. 200% ఫోకస్ పెట్టాల్సిన టైం. బట్ గుడ్ థింగ్ రోడ్స్ అయితే వైడ్ ఉన్నాయి. అయితే అని చాలా ఎక్కువ పడుతున్నాయి ఈ మధ్య. హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర ఎంత క్లోజ్ కట్ చేసుకుంటే అంత బెటర్. ఈ కొండ ఎక్కి దిగే ఘాట్లో ఒకటి ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, లేన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు, ఎస్పెషల్లీ ఇన్ ద కార్నర్స్. మన కార్నర్లో వ్యూ బాగుందనో లేదా మంచిగా బెండ్ చేద్దామనో లేన్ చేంజ్ అయితే ఆపోజిట్లో వచ్చే వెహికల్స్కి క్లూవే ఉండదు. సో చాలా కష్టంగా ఉంటుంది. లేన్ డ్రైవింగ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇలాంటి ఘాట్ ఏరియాస్లో. టప్ లేన్లో వచ్చి బండి పెట్టాడు. హెయిర్ పిన్ బెండ్ దగ్గర ఆడు మన లేన్లో వచ్చి కారు పెట్టాడు ఇక్కడ. బ్లాక్, అక్కడ రోడ్ బ్లాక్. ఇప్పుడే దిగా నాకు. లారీ వాడు పెద్ద సర్కిల్ తీసుకుంటాడు కదా, అవుటర్ లేన్లోంచి వస్తున్నాడు, వాడు వచ్చేవాడు ఇటుపక్క వచ్చి కారు పెట్టాడు రా. అసలు బేస్ చూడు, బండి మనమే ఎంత పెద్ద ఇంత వైడ్ రోడ్లో కూడా లారీని ఫాలో అవుతున్నాం మనం. ఘాటు బాగానే ఉంటుంది కానీ లేన్ డిసిప్లిన్ లేని నా కొడుకులు అసలు ఎట్లా వెళ్ళాలో తెలియని కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఇట్లా దిగుతున్నామా, ఈ లేన్లో వచ్చి ఎక్కించేద్దామని ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది, అటు నుంచి వచ్చేవాళ్ళు ఆ లేన్ మానేసి. అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మాకు ఒక 2-3 వెహికల్స్ తగిలాయి. ఎంత యూస్లెస్ డ్రైవింగ్ అంటే వాళ్ళది. క్లైంబింగ్ లో వచ్చేసి అడ్డం పెట్టేస్తున్నారు, వేరే 2 వీలర్స్ మేమే వెనకాల ఫాలో అవుతున్నాం. ఇంత వైడ్ స్పేసెస్ ఉన్నా సరే ఆ హెవీ వెహికల్ టర్న్ అవడం కోసం వాళ్ళు ఎక్కువ రేడియస్ టర్న్ తీసుకుంటారు. అది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. అది కూడా వెయిట్ చేయరు, అంత టైం కూడా వెయిట్ చేయరు అనమాట. వాళ్ళు వెయిట్ చేయకుండా ఫట్ అని పెట్టేస్తున్నారు కార్లు. అదేదో 4 లేన్ హైవే లాగా. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే మొత్తం జామ్ అవుతుంది. అటు నుంచి ఇటు నుంచి వచ్చి లారీ క్రష్ చేస్తుంది వాడిని ఒక కార్నర్కి. వాళ్ళకి అర్థం కాదో లేకపోతే అర్థమైనా అంట. ఇప్పుడు మేము ఈ లారీని ఓవర్టేక్ చేయడం మాకేం పెద్ద విషయం కాదు, 2 వీలర్గా చేసేయచ్చు. కానీ కన్సిడరేషన్ ఏంటంటే అటు నుంచి ఇంకో లారీ కానీ 4 వీలర్ కానీ వస్తూ ఉంటే వాడు క్లైమ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని మనం ఆగడం అంతే. కానీ ఆ మాత్రం సెన్స్ కూడా లేకుండా 4 వీలర్ వేసుకొని క్రాస్ చేద్దామని వస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, మేము కొడైకెనాల్, ఊటీ ఇలాంటి ఘాట్ రోడ్స్లో కూడా చాలామందిని చూసే ఉంటారు. అందుకే మాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఘాట్ సెక్షన్కి సెపరేట్ లైసెన్స్ ఇవ్వాలి. సో నేను 2-3 ఘాట్లలో తిప్పి కానీ నీకు లైసెన్స్ ఇవ్వకూడదు. ఘాట్ ఎంటర్ అయ్యే ముందు లైసెన్స్ చెక్ చేయాలి వెదర్ హీ ఘాట్. చూడండి ఇప్పుడు ఇక్కడే ఇలానే ఉంది, ఇదే కార్ రోడ్, నేను పక్క నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు, కానీ మనం వెళ్ళకూడదు. ఎందుకంటే అటు నుంచి ఒక హెవీ వెహికల్ ఒక 10 టైర్ 16 టైర్ లారీ వచ్చింది అనుకోండి, ఆయన టర్నింగ్ రేడియస్కి ఇబ్బంది అవుతుంది. మనం చక్కగా ఇక్కడ దీని వెనకాల తిరిగితే మనకి హ్యాపీ, అవతల లేనివాడికి హ్యాపీ. సో అదనమాట విషయం. ఓకే, కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను నేను దరిద్రమైన డ్రైవింగ్ల వల్ల. రోడ్ అయితే బాగుంది. మనం యాక్చువల్లీ
ప్లేన్ మారుతున్నాం అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు హిల్ టెర్రైన్లో ఉండి సడన్గా కిందకి వెళ్తున్నాం ఏంటో. ఇంత నీట్గా ప్రశాంతంగా ఘాట్ ఎంజాయ్ చేస్తూ దిగొచ్చు 20-30 స్పీడ్లో. సపక్క 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 అనేది కిందగా మీద పడిపోతే. ఘాట్లో ఇష్యూ ఏంటంటే వాళ్ళు చేసే ట్రాఫిక్ జామ్ వల్ల పైనుంచి వచ్చేవాడు కింద నుంచి వచ్చేవాళ్ళు మొత్తం ఇరుక్కుపోతారు. నార్మల్ సీ కర్వ్స్ యూ కర్వ్స్ ఓకే, బట్ హెయిర్ పిన్స్ దగ్గర అయినా అట్లీస్ట్ చూడండి, ఇప్పుడు అలా వెళ్తూ ఉంటారా, ఈ మధ్యలో పెట్టేస్తారు వెహికల్ని. ఆ మధ్యలో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, ఆ కిందకి వెళ్ళేసరికి నారో డౌన్ అయిపోతుంది కదా వాడి ఎడ్జ్, ఇంక మళ్ళీ అక్కడ ఆగుతారు. వాడి కోసం లారీ కూడా ఆగాలన్నమాట. సో అదనమాట జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఘాట్ రోడ్లో చేసేటప్పుడు మాత్రం కాస్త పేషెంట్గా, హెవీ వెహికల్ ఏమైనా ఉంటే పోయేది ఏం లేదు, దాని వెనకాల వెయిట్ చేయండి కొద్దిసేపు. ఇలాంటి లీనియర్ రోడ్స్ వచ్చినప్పుడు ఛాన్స్ ఉంటే చక్కగా ఓవర్టేక్ చేసుకుని మళ్ళీ మనం 100-120 కొట్టచ్చు, ఏముంది. సో ఇప్పుడు ఈ రోడ్ ఏంటంటే రాయపూర్ జగదల్పూర్ విశాఖపట్నం హైవే అంట. మరి విశాఖపట్నం ఎక్కడ వస్తుందో ఎటు నుంచి వస్తుందో నాకైతే తెలీదు. ఓకే, నిన్న మనం జగదల్పూర్ దగ్గర చెప్పుకున్నాం కదా, జగదల్పూర్ నుంచి విశాఖపట్నం 300 కిలోమీటర్స్ అంతే. సో ఇదే రోడ్లో మనం పైకి వెళ్తే రాయపూర్, కిందకి వెళ్తే జగదల్పూర్ జంక్షన్. జగదల్పూర్ నుంచి కరెక్ట్గా 300 కిలోమీటర్స్ రాయపూర్, 300 కిలోమీటర్స్ విశాఖపట్నం. సో జగదల్పూర్ ఇస్ లైక్ ఏ జంక్షన్ NH30కి. అదన్నమాట సంగతి. ఇంజన్ అఖిలేమో ఇంజన్ బ్రేకింగ్ చేస్తున్నావా అని అడుగుతున్నాడు, కానీ నాకు ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటో తెలియదు. నాకు క్లచ్ బ్రేకు బ్యాక్ బ్రేక్ మాత్రం తెలుసు అఖిల్, సారీ నాకు ఇంజన్ బ్రేకింగ్ తెలియదు. రీల్స్ చూశాను కానీ గుర్తులేదు. హే గైస్, రైడ్ అప్డేట్. ఇందాక ఒక చిన్న డాబా దగ్గర ఆగి ఆలు పరోటా అండ్ దాల్ కిచడీ తిన్నాం. హైజీన్ అంతంత మాత్రమే, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దాకా బ్రేక్ తీసుకున్నాం, కొంచెం రిలాక్స్ అయ్యి నెక్ ఎక్సర్సైజ్ అవి చేసుకున్నాం. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే అవుతుంది. మార్నింగ్ మనం ఏ రోడ్స్లో అయితే చలి పెట్టింది అని అప్రిషియేట్ చేసాము, అవే రోడ్స్ సేమ్ అలాగే చుట్టూ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎండ మాత్రం బాగానే కొట్టేస్తుంది. బయట ఇచ్చాడు సాగర్ మనకి. ఎనీవే, సో యా, ఇంకా 102 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేటెడ్ టైం ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ వేసుకున్న 12:30, hopefully before 12:30 or 1 o'clock we'll reach. Yeah, so that's all guys. We'll catch up once we take a break. ఎక్కడైనా బటర్ మిల్క్ కానీ కొబ్బరి బొండం కానీ పెడితే తాగుతామంటే అసలు ఎక్కడ కనపడట్లేదు. అదే నా విజయవాడ టు భద్రాచలం కానీ నంద్యాల టు విజయవాడ కానీ రోడ్స్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఈ కొబ్బరి బొండాలు అవి దొరికేసేవి. ఇక్కడ ప్రాబబ్లీ కొబ్బరి బొండాలు అవి సరిగ్గా ఉండవేమో, పండించరేమో నాకు తెలిసి. అదే కొబ్బరి ఎక్కడ లేదనుకుంటా. సో కోకోనట్ వాటర్ అనేది కనపడట్లేదు అసలు. వాటర్ మెలాన్స్ కూడా లేవు. మన సైడ్ అయితే ఊరికే వాటర్ మెలాన్ కట్ చేసే షాప్స్, వాటర్ మెలాన్ అమ్మే షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అవి కూడా ఏది దొరకట్లేదు. సో రోడ్స్ బాగున్నాయి, ట్రీస్ బాగున్నాయి, కానీ హాట్ బ్రీజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 80 kilometers away from Raipur, and now here point is we just almost 1 hour breaks in between because of the seat. पहले चाय के लिए रुका था, ब्रेकफास्ट के लिए रुका था, अभी थोड़ा शुगर केन जूस पीने के लिए रुका था. We are hardly driving, only 1 hour, 1.5 hour in this stretch, and then we are taking a break for 10 to 15 minutes everywhere. क्योंकि that actually relaxes your mind and then keeps you energetic. नहीं है तो नींद आ जाएगा ड्राइव में. So yeah. సిటీ అనుకుంటుంటే సిటీ ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు. మా అఖిల్గాడేమో మ్యాప్స్తో కుస్తీలు పడుతున్నాడు, అదేమో ఊరికే డీరూట్ చేస్తుందంట. రే రెడ్ సిగ్నల్ ఇంకా ఉందిరా, రెడ్ ఇంకా ఉండగానే వెళ్ళిపోతున్నారు ఏంటి? ఓకే, మనం ఎక్కడే ఆగుదాం, తొందర ఏం లేదు.
ఆ ఎండలో ఎందుకు కానీ ఆల్మోస్ట్ ఇంకో 10-15 కిలోమీటర్స్ 10-15 మినిట్స్లో మనం హోటల్లో ఉంటాం. లోకల్లో ఎంక్వైరీలు ఎక్కువైపోయాయి. ఇప్పుడే ఒక కారు మీద వెళ్తున్న అతను కూడా ఆపి మరీ హాయ్ చెప్పాడు. మాకు మంచిగా అనిపించింది. రెస్పెక్ట్ టు ట్రావెలర్స్, రెస్పెక్ట్ టు ట్రావెల్ కమ్యూనిటీ.